గుంటూరు జిల్లా పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్లో 2008లో విధులు నిర్వహించిన సిఐ విజయ్ కుమార్, ఎస్ఐ తోట బ్రహ్మయ్య, ఏఎస్ సెల్వరాజులు మండల పరిధిలోని బ్రాహ్మణ కోడూరు గ్రామానికి చెందిన సౌపాడు రవి అనే వ్యక్తిని అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారు. బాధితుడు తనకు జరిగిన అన్యాయంపై కోర్టును ఆశ్రయించాడు. దీనిపై శుక్రవారం జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ తుది తీర్పు వెల్లడించారు. సిఐ, ఎస్ఐ, ఏఎస్ఐలతో పాటు కేసును తప్పుదారి పట్టించిన వైద్యాధికారి రూరల్ హుదా కూడా దోషులుగా పేర్కొంది. అందరికీ ఏడాది జైలు శిక్షతో పాటు 500 రూపాయల జరిమానాను విధించింది. నా పేరు సౌపాడు రవికుమార్, అది బ్రాహ్మణ కోటూరు గ్రామం. అయితే 24/9/2008లో పోలీసులు నన్ను అక్రమంగా నిర్బంధించారు. ఈ విషయమై ప్రైవేట్ కంప్లైంట్ కేసు వేయాల్సి వచ్చింది. ప్రైవేట్ కంప్లైంట్లో ఈరోజు తుది తీర్పు మున్సిపల్ సివిల్ కోర్టు తీర్పునిచ్చింది. వీళ్ళు నలుగురు కూడా ఒక సిఐ చేసిన చిన్న తప్పుని కట్టుకుపోచడం కోసం నలుగురు కలిసి కేసును మాఫీ చేయడం కోసం నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. చట్టబద్ధ పాలన చేయాల్సినటువంటి పోలీసులు, డాక్టర్లు చట్టవిరుద్ధంగా మానవ హక్కులను ఉల్లంఘిస్తూ చేసినటువంటి క్రియలకు న్యాయస్థానం, పొన్నూరు న్యాయస్థానం 3 పోలీసు అధికారులని, ఒక ప్రభుత్వ డాక్టర్ని శిక్షించడం అనేటువంటిది న్యాయం బ్రతికుంది. రూల్ ఆఫ్ లా లేకపోతే న్యాయస్థానాలు ఊరుకోవు అని చెప్పి ఈ తీర్పు ద్వారా మనకు అవగతం అవుతుంది. శిక్ష పడిన అధికారులు మీడియా నుంచి తప్పించుకునేందుకు పరుగు రంకించుకున్నారు. ప్రస్తుతం విజయ్ కుమార్, సెల్వరాజులు రిటైర్ కాగా, బ్రహ్మయ్య హైదరాబాద్లో సిబిసిఐడిలో సిఐగా, వైద్యాధికారి సురుల్ హుదా పెదనందిపాడులో విధులు నిర్వహిస్తున్నారు.